అందరికీ నమస్కారం. ఇలా మామిడికాయలు పెద్ద సైజు వచ్చినాయంటే స్టార్ట్ చేసుకున్నామంటే పచ్చడి మనము నిల్వ పచ్చడి పెట్టే వరకే ఎంతో పచ్చడి తినచ్చు పిల్లలు పెద్దలు. ఇలా ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది టేస్ట్. జావలకు కానీ రోజు పెరుగన్నంలోకి కానీ మనము నిల్వది తినకుండా ఇలా చాలా పచ్చడి వాడుకోవచ్చు. ఇంకా సాల్ట్ అంటే కేజీ ముక్కలకు పావు కేజీ కంటే కొంచెం ఎక్కువనే పడుతుంది పులుపుని బట్టి. పావు కేజీ కారం పొడి, 150 గ్రాముల ఆవాలు, 150 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మెంతులు. అది కేజీ ముక్కలు అయితే హాఫ్ కేజీ మేము చేసాము, సగం సగం వేసాము. వీటికి ఏమున్నా మనం నూనె వేసి తాలింపు పెట్టినాక అయినా కానీ వేసుకుంటూ తినేటప్పుడు కూడా టేస్ట్ చూసి కలిపేసుకోవచ్చు ఉప్పు కారం తక్కువ ఉంటే. మనం నిల్వ పచ్చడి అయినా కానీ స్టోర్ చేసుకునేది కొంచెమే పెట్టుకోవాలి. ఇంకా ఇలా ముందు ఎక్కువ వాడుకోవాలి. ఎప్పటికప్పుడు 15 రోజులకోసారి నెలకోసారి ఇట్లా పెట్టుకొని వాడుకోవచ్చు. కాయలు వచ్చిన రోజులు లాస్ట్కు పెద్ద కాయలు నిల్వ పెట్టుకుంటాము అన్నప్పుడు కూడా మనము స్టోర్ చేసుకునే విధానం ఎట్లా అనే వీడియో కూడా ఉన్నది. మనం పోయిన సంవత్సరము కొంచెం కొంచెం కలిపి పెట్టిన మసాలాలు పచ్చడి కూడా మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాం. ఇంకా ఎల్లిపాయలు కూడా 100 గ్రాముల కంటే ఎక్కువనే కొన్ని తాలింపుకి వేసాము, కొన్ని విడిగా పోసాము, కొంచెం ముద్దేసాము. ఎందుకంటే మనకు పాత పచ్చడి ఎక్కువ ఉంచుకోకుండా ఇలా మనం మధ్యలో వాడుకోవడానికి స్టోర్ చేసుకునే పచ్చడి కొంచెం పెట్టుకొని ఇలా కాయలు కొంచెం పెద్ద కాయలు అవపడ్డాయి అంటే ఇలాంటి పచ్చళ్ళు స్టార్ట్ చేసుకుంటే ఈ మూడు నెలలు గడిచిపోతుంది. తర్వాత ఒక 3-4 నెలల వరకు కూడా ఇదే పచ్చడి వాడుకోవచ్చు. ఇలా స్టోర్ చేయకుండా మామూలుగా అప్పటికప్పుడు తాలింపు పెట్టుకున్న పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇన్స్టెంట్గా మనకు రెడీ అయిపోతుంది. ఆ పెద్ద కాయలు అంటేనే కొంచెం టైం పడుతుంది వాటికి. పచ్చడి పని అంటే అదేదో పెద్ద పనిలాగా ఉంటుంది. ఇదైతే ఈజీగా అయిపోతుంది పని. ఈ ఈజీగా అయిపోయే పచ్చడితోటి మనము 6 నెలలు గడిపేయచ్చు. ఎందుకో కానీ మామిడికాయ పచ్చడి పెట్టిన రోజు అయితే ఎంత పెద్ద పనిలాగా ఉంటుంది. ముక్కలు మార్కెట్ పోవడము, ముక్కలు కొట్టించుకొచ్చుకోవడము, ఆ రోజు అంతా అన్నీ చేసుకోవడము. ఇదంటే మనం మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసి ఉప్పు కారం కలిపి పక్కకు పెట్టేసి తెల్లారి పొడులు చేసుకొని కలుపుకొని అయినా తాలింపు పెట్టుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ పచ్చడి ఇలా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది, కొత్తగా ఉంటుంది, మంచిగా ఘాటుగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కొత్తగా కనబడాలని కొనే పచ్చడి మనం ఇంతకుముందు వీడియోలో పెట్టాము. మామిడి తురుము కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎంత ఉప్పు కలపాలి, మామిడికాయ స్వీట్ ఎలా చేసుకోవాలి, ఇంకా నిల్వ పచ్చడి ఎలా, మనకు మామిడికాయ నువ్వుల పొడితోటి కూడా పచ్చడి చాలా వీడియోస్ ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.